అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సిజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపింది. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చించారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్. ఇరు వర్గాల మధ్య దాదాపు గంటన్నరకు పైగా చర్చలు సాగాయి. సిజేపీ తరపున చర్చలకు హాజరయ్యారు సౌరవ్ దాస్. ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది సిజేపీ. ముందు నుంచి చెప్తున్నటువంటి 3 డిమాండ్ల అంశంపైన కేంద్రానికి మరోసారి కూడా లిఖిత పూర్వకమైనటువంటి ఇవ్వడం, కేంద్ర మంత్రుల ముందు పూర్తి స్థాయిలో ప్రస్తావించడం, పదే పదే అదే డిమాండ్లను సిజేపీ ప్రస్తావిస్తుంది. మరోసారి కేంద్రం చర్చలకు పిలవడం, సౌరవ్ దాస్ కూడా హాజరయ్యడం. సో ప్రభుత్వానికి లిఖిత పూర్వకమైనటువంటి ప్రతిపాదనలు సంప్రదించింది సిజేపీ. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది ప్రధాన డిమాండ్. రెండో, ఆత్మహత్య చేసుకున్నటువంటి నీట్ విద్యార్థులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అనేది రెండో డిమాండ్. ఇక నిరసనకారులపైన కేసుల ఎత్తివేతకు ఇది మూడో డిమాండ్ పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా, మరోవైపు పూర్తి స్థాయిలో సాగుతున్నటువంటి ₹1 కోటి ఆర్థిక పరిహారానికి సంబంధించినటువంటి అంశంపైన రేపు మరోసారి కేంద్రంతో సిజేపీ చర్చలు జరిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సిజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో భేటీ అయినటువంటి విజువల్స్ ను ఓసారి చూద్దాం. बताया है धर्मेंद्र प्रधान जी के से क्या मंजूर नहीं होगा। पूरे देश भर में समय जहाँ अलग अलग आंदोलन चल रहे हैं, पूरे देश के युवाओं में जो गुस्सा है, जो आक्रोश है, एक सेंटिमेंट है, वो बहुत क्लियर सेंटिमेंट है दैट धर्मेंद्र प्रधान हैज टू रिजाइन और ही नीड्स टू बी स्टक। सरकार से इस बारे में विस्तृत चर्चा हुई है। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है। हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं, जो प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कांग्रेस जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा। కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా 3 ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రస్తావిస్తున్నారు. 1, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక పరిహారాన్ని ప్రకటించాలి. 3, ప్రధానంగా ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు పాల్గొన్నారో కొంతవరకు హింసాత్మకంగా అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిపైన అయితే కేసులు నమోదు చేశారో ఆ కేసులను ఎత్తివేయాలి. ఈ 3 అంశాలను ప్రధానంగా సౌరవ్ దాస్ నేతృత్వంలో సిజేపీ కేంద్ర మంత్రుల ముందు ప్రస్తావించడం, కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే పరిస్థితి మరింత చేజారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే కేంద్రం పదే పదే సిజేపీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించడం, సో పూర్తి స్థాయిలో డిమాండ్లను సానుకూలంగా వినడం, కేంద్రంలో డిస్కషన్ చేసి ఆ డిమాండ్స్ పైన పూర్తి స్థాయిలో సో సానుకూలమైనటువంటి నిర్ణయమా లేదా చర్చలు సఫలమా విఫలమా అనేటువంటి కోణంలో కూడా చర్చ సాగేటువంటి వైనం కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే కేసుల నమోదుకు సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఎవరైతే జంతర్ మంతర్ లో నిరాహార దీక్షకు చేపట్టడం, అక్కడ జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, కేంద్ర బలగాలపైన దాడులు చేపట్టడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, కొంతవరకు అల్లర్లకు చోటు చేసుకోవడం, పోలీసులపైన రాళ్లు రువ్వడం, ప్రభుత్వ ప్రతినిధులు వాహనాలపైన రాళ్లు రువ్వడం, పార్లమెంట్ ముట్టడి వైపు అడుగులు వేయడం, ప్రధానమంత్రి నివాసం వైపు పరుగులు తీయడం, ఇలాంటి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేశారు. వారిపైన కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఆ కేసుల ఎత్తివేతకు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ సానుకూలంగా స్పందించారట. ఇక ప్రధానంగా మిగిలింది 2 డిమాండ్లు. నీట్ పేపర్ లీకేజ్ అంశం పైన ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి సో వారి కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక పరిహారాన్ని ప్రకటించడం, దీనిపైన కూడా కేంద్రం సానుకూలంగా స్పందించబోతుందా, ఆ డిమాండ్ కూడా ఓకే చెప్పబోతుందా అని దానిపైన మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అసలైన ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిజేపీ ప్రధానమైన మొట్టమొదటి డిమాండ్ గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని బీజేపీ అధిష్టానం ఓకే చేసేటువంటి అవకాశం కనబడుతుందా?
మళ్ళీ రేపు చర్చలు జరగబోతున్నాయి. ఈ రోజు చర్చలు అయితే విఫలంగానే పరిగణించాలి. పూర్తి స్థాయిలో డిమాండ్లపైన ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. సిజేపీ ప్రతిపాదించిన 3 డిమాండ్లను కేంద్రం ఓకే చెప్పనటువంటి పరిస్థితి. కేవలం ఒకే ఒక్క డిమాండ్ లేదా 2 డిమాండ్ల వైపు కొంతవరకు సానుకూలంగా విన్నటువంటి వైఖరే కనబడుతుంది. కానీ ఇక్కడ 2 విషయాలు. ఒకటి, సిజేపీ ముందు నుంచి బయట బహిరంగ సభల్లో చెప్తున్నటువంటి డిమాండ్లు కూడా ఇవే. కేంద్ర ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నటువంటి డిమాండ్లు కూడా ఇవే. ప్రతిపక్షాలు విపక్షాలు కాంగ్రెస్ తో పాటుగా ఇండియా కూటమి అలయన్స్ కి సంబంధించిన పార్టీలు ప్రస్తావిస్తున్న డిమాండ్లు కూడా ఇవే. కానీ కొత్తగా సిజేపీ ప్రతినిధులు ప్రతిపాదించిన డిమాండ్ ఏమీ లేదు. మరి ఇలాంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే మారింది. ఒకవేళ ఆ డిమాండ్ కూడా ఓకే అయితే సిజేపీ ఖచ్చితంగా విన్ అయినట్లుగానే భావించాలి. 2, సిజేపీ ప్రతినిధులు వారి యొక్క ప్రధాన డిమాండ్ లో విజయ పరంపర వైపు అడుగులు వేశారు. కేంద్రాన్ని ఏదైతే కేంద్రం నడుము వంచి మరి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించారు, కేంద్రం తలొగ్గి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. మరి ఇంత బేరేజ్ వేసుకున్న తర్వాత ఏబీవీపీ నేపథ్యం ఉన్నటువంటి ఒక నాయకుడు, క్షేత్రస్థాయిలో బీజేపీలో ఎదిగినటువంటి ఒక నేత, మరి ముఖ్యంగా అత్యంత కీలకంగా విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి తమ యొక్క సహచర మంత్రి రాజీనామాకు ఈ 2 మంత్రులు అంగీకరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? కానీ ఇప్పుడు జేపీ నడ్డాతో పాటుగా జితేందర్ సింగ్ వీరిద్దరు కూడా ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రధానమంత్రి ముందు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్రంతో మరింత చర్చలు జరిపేటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ అధిష్టానం దీనిపైన మరింత లోతైనటువంటి చర్చ సాగేటువంటి ఇష్యూ కనబడుతుంది. కానీ సమయం చాలా తక్కువ మాత్రమే ఉంది. రేపు శనివారం మళ్ళీ భేటీ జరగబోతుంది. ఈ తక్కువ పీరియడ్ లో, ఈ 24 గంటల టైంలో బీజేపీ ఇంత సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజవుతున్నాయి. చూడాలి. సిజేపీ ప్రతినిధులతో తాజాగా కేంద్రం జరుపుతున్నటువంటి చర్చలు ఈ రోజుకైతే ముగిసాయి. రేపు మళ్ళీ భేటీ కాబోతున్నారు. రేపు కూడా జేపీ నడ్డాతో పాటుగా జితేందర్ సింగ్ హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు ఈ రోజు గంటన్నరకు పైగా చర్చలు జరిగిన ప్రధానంగా పలు అంశాలను కూడా సిజేపీ ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటుగా మరోవైపు సిజేపీ ప్రస్తావించినటువంటి ఇదే డిమాండ్లు, సిజేపీ ప్రస్తావించినటువంటి ఇదే ప్రధాన సమస్యలను విపక్షాలు ఒక ఆయుధంగా మలుచుకోవడం బీజేపీకి మరింత కలవరపాటుకి గురి చేస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో 3 డిమాండ్లపైన బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? రేపు జరిగేటువంటి చర్చలన్నా సఫలం దిశగా అడుగులు వేయబోతున్నాయా? రేపు బీజేపీ అధిష్టానం దీనిపైన సానుకూలంగా స్పందించేటువంటి ఛాన్స్ ఉంటుందా? 3 డిమాండ్లు ఒకవేళ సానుకూలంగా ఉంటే జంతర్ మంతర్ శాంతి భద్రతలన్నీ కూడా అదుపులో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద సిజేపీ చేపట్టినటువంటి ఏదైతే ఆందోళన కార్యక్రమాలు కూడా శాంతించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి అంశం కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.